హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేమి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి, టేస్టీగా సూపర్ ఉంటుందండి. ఈ వినాయకునికి ఇలా ప్రసాదంగా పెట్టండి. సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ ఇంక కొద్దిగా తినాలి అనిపించేలా ఉంటుంది. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి, సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఇలా ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము. వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు ఒకటి స్టవ్ అంట పెట్టి గిన్నె పెట్టుకొని అందులో నేను 1/2 లీటరు పాలు వేసుకుంటున్నా. 1/2 లీటర్ పాలు మనకు అవి కొంచెం కాగాలి. చూడండి, అట్లా ఒక పొంగు 2 పొంగులు అయితే సరిపోతాయి. ఇప్పుడు పాలు మనం వీటిని దించి పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. పెద్దదైంది ఉంటే పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. చూడండి, నెయ్యి అంతా వేసుకున్నాక నెయ్యి కాగాలి. నెయ్యి కాగినాక మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ముందుగాల జీడిపప్పులు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని బాదాములు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అవన్నీ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం కిస్మిస్లు వేసుకోవాలి. నేను నల్ల ద్రాక్ష కిస్మిస్లు 2 వేసుకున్న. అవి సుతం చక్కగా ఫ్రై కావాలి. చూడండి, వీటిని ఇప్పుడు మనం వేరే గిన్నెలకు తీసుకుందాం. వేరే గిన్నెలకు తీసుకున్నాక మనం ఇప్పుడు అదే ప్యాన్లో అదే నేతిలో 1 కప్పు చేమి వేసుకోవాలి. చూడండి, నేను మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు చేమి వేసుకున్నా. చేమి అని మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. స్టవ్ అన్నది చిమ్ములో పెట్టుకొని వేపుకుంటే మనకు సేమియా చక్కగా ఎగుతుంది. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక సేమియా అంతా తీసుకోవాలి. చూడండి, ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. చూడండి, సేమియా అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాక మనం ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పున్నర వాటర్ వేసుకోవాలి. చూడండి, కప్పున్నర వాటర్ వేసుకున్నాక వాటర్ అన్నీ అట్లా బాయిల్ కావాలి. వాటర్ మరుగుతుండగా మనం వేపి పెట్టుకున్న సేమియాని వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి. సేమియా అంతా మనకు వాటర్లో ఉడకాలి. చూడండి, మనకు వాటర్ అన్నీ ఇనికిపోతాయి. సేమియా ఉడికే వరకు ఇట్లా దగ్గరకు వస్తుంది. అవర్ దాకా ఒక 2-3 నిమిషాలు దాన్ని మంచిగా ఉడికించుకొని చూడండి, అట్లా కొంచెం తుంపితే ఒకటి ఇట్లా మెత్తగా సాఫ్ట్గా ఉడికి చునగాలి. ఇప్పుడు మనం కాచి పెట్టుకున్న పాలని సేమియాలో వేసుకోవాలి. మీరు చక్కెర అయినా ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. మనం వాటరు వేసి సేమియా అంత ఇనికింది కదా, ఉడికింది కదా, అప్పుడు మనం చక్కెర వేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు చిక్కటి సేమియాలు వేసి మనం సేమియా అంతా ఉడికించుకోవాలి. మనకి ఇంకో నిమిషం వేపుకుంటే మనకు సేమియా అంతా ఉడుకుతుంది. సేమియా ఉడకటానికి మనకు 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, మనకు సేమియా అంతా ఉడికింది కదా. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. చక్కెర అన్నది నేను 1 కప్పు వేసినా కానీ బాగా స్వీట్ అయిందండి. మీరు 1/4 కప్పు దాకా వేసుకోండి. చూడండి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు 2 గసితే తీసుకోవచ్చు. చూడండి, మనం ఏ కప్పుతోటి సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి చక్కెర వేసుకోవాలి. చక్కెర అన్నది 1/4 కప్పు దాకా వేసుకోవచ్చు, కప్పు సుత వేసుకోవచ్చు. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు 1/4 కప్పు దాకా వేసుకోండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూను ఇలాచి పొడి వేసుకొని మనం ఏం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, మనకు అంతా కలుపుకున్నాక మనకు అట్లా అయిపోతుంది, చిక్కగా అవుతుంది. మనకు చల్లారి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని దాన్ని కొంచెం చల్లారినాక మనం ఒక గిన్నెలోకి తీసుకొని దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. చూడండి, మనం ప్రసాదం పెట్టే గిన్నెకు మనం దేవుని కాడ పెడతాం కాబట్టి దానికి బొట్లు పెట్టి మనం ఆ గిన్నెలో పాయసం అన్నది వేసుకోవాలి. వేసుకొని ప్రసాదంగా అట్లా మనం దేవుని కాడ పెట్టాలి.
చూడండి సేమియా అంతా మనం ఆ గిన్నెలోకి తీసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్ సుతం. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి. మనకు ఏదన్నా పండుగ టైంలో స్వీట్ ఏదన్నా చేయాలనుకుంటే సేమియా గుర్తొస్తుంది కదా, ఇలా చేసి